ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము 6వ అధ్యాయము 51 నుండి 58 వచనాలు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అనెను. అంతటి యోధులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగి, యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైనటువంటి ఆహారము, నా రక్తము నిజమైనటువంటి పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నా యందును, నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించేది. అట్లు కాక ఈ ఆహారము భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానం ఇచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 20వ సామాన్య ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాము. ఈ ఆదివారం యొక్క మొదటి పట్టణము, మరి 2వ పట్టణము, మరి సువిశేషాలు ఈరోజు మనకి ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క విందుకి ఆహ్వానించబడుతూ ఉన్నాం. గత 3 వారాలు మనం చూసినట్లయితే, పోయిన వారము మరి ప్రభు మనకి ఏం బోధించారమ్మా? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము. పూర్వ వేదములో మన్నా భోజనముగా ఆయన దిగి వచ్చారని, నూతన వేదములో క్రీస్తు రూపములో దిగి వచ్చారని, ఆ యొక్క భోజనమును గురించి, మరి బిడ్డలకు కావలసినటువంటి శారీరకమైన ఆత్మీయమైనటువంటి ఆహారముల గురించి మనం ధ్యానించాం. అంతకుముందు వారం ఏం చేయించామా? 18వ సామాన్య ఆదివారంలో ఎడారిలో ప్రజలకు దేవుడు ఆహారం ఇచ్చాడు కదా. ఆధ్యాత్మిక ఆహారం గురించి మనం ధ్యానం చేసాం. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ప్రభువు పంచినటువంటి దివ్య భోజనం గురించి మనము ధ్యానం చేసాం. అంతకుముందు వారం ఏం చేసామమ్మా? 17వ సామాన్య ఆదివారంలో మరి ప్రభు మనకి ఏమి బోధించారు? ఆకలి కొని ఉన్న వారికి ఆహారమును దయచేసి. అంటే 3 వారాల నుంచి కూడా మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి మానవాళిపై చూపించి మానవాళికి ఆధ్యాత్మికమైన ఆహారమును మరి ఆయన ఆ దివ్య సత్ప్రసాదం గురించి బోధించారు. మరి ఈ వారం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క సువిశేష పట్టణాల ద్వారా తన యొక్క విందుకి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. తన యొక్క విందుకి మనల్ని ఆహ్వానిస్తున్నారు. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభు ఒక విందుని ఏర్పాటు చేస్తున్నారు. ఆ విందుకి మనల్ని పిలుస్తూ ఉన్నారు. సాధారణంగా భోజనాలకి మనందరం కూడా మరి మన ఇంటి దగ్గర ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మనందరినీ కూడా పిలుచుకుంటాం. అంతేనా? మనం ఒక్కడమే తింటామా? తినం. ఒక విందులు మరి భోజనాలకి వారికి ఆహ్వానించడం మనకి జరుగుతూ ఉంది. ఇలా అందరినీ పిలుచుకుని భోజనం చేయటం ద్వారా ఏం జరుగుతూ ఉంది? అందరూ కలిసి ఒక చోట భోజనాలు చేయడం ద్వారా ఏం జరుగుతుంది? కలిసి భోజనం చేయడం ద్వారా చాలా లోతైనటువంటి అర్థం ఉన్నది ఈ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కలిసిపోయి ఇంటికి ఒక విందునికి ఏర్పాటు చేసి అనేక మందిని పిలిచారు. ఈ పిలిస్తే వారు మేము అందరం కలిసి భోజనం చేశాం. ఆ విందులో పాల్గొన్న వారందరూ కూడా ఎలా అంటారు? ఒక ప్రేమ, ఒక ఐక్యత లేదా ఒక అవగాహన,
ఆ కుటుంబ సభ్యులు వాళ్ళని పిలిచారు కదా. పిలిచినప్పుడు ఎందుకు పిలిచారు వాళ్ళని? మనం ఎందుకు పిలిచాం వాళ్ళని? ప్రేమతో పిలిచాం, అంతేనా? మనం ఒక విందుని ఏర్పాటు చేస్తున్నాం, లేదా దేవుడు మనకు ఒక మేలు చేశాడు, మరి 10 మందికి భోజనాలు పెట్టుకోవాలనుకున్నాం. ఆ విందుకి మనం ఎవరెవరో పిలుస్తున్నామా? బంధువులని, స్నేహితులని, ఇరుగు పొరుగు వారిని, మనకి తెలిసినటువంటి వారిని పిలుస్తా ఉంటాం, అంతే కదా. అంటే వారికి మనకి మధ్య ఒక ప్రేమ, ఒక బంధం, లేదా ఒక ఐక్యత, ఆ సమిష్టిగా భోజనం చేయడం వలన మన మధ్య ఏమవుతుంది? వారికి మనకు ఒక ప్రేమ బంధం అనేది ఏర్పడుతూ ఉంది, అంతే కదా. ప్రేమ లేకపోతే మనం ద్వేషించేవాడు, కోపం ఉన్నవాడు, మనకు ఇష్టం లేనటువంటి వాడు మనం పిలుస్తామా? పిలవం. కానీ మనం పిలిచినటువంటి వారందరూ కూడా మనకి ఒక బంధువులై ఉంటారు, స్నేహితులై ఉంటారు, లేదా వారి మధ్య, వారికి మనకి మధ్య ఒక ప్రేమ అనేది బంధం ఏర్పడుతూ ఉంటుంది. ప్రేమ బంధం అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఒక నూతనమైనటువంటి బంధుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. నువ్వు భోజనానికి పిలిచావు, వాళ్ళు రేపు వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు పెట్టుకుంటున్నారు అనుకోండి, ఎవరో పిలుస్తాడు? నిన్ను పిలుస్తాడా? పిలవడా? ఇప్పుడు వారింటి దగ్గర భోజనాలు పెట్టుకుంటున్నారు అనుకో, పిలుస్తాడా? పిలవడా? నిన్ను ఎందుకు పిలుస్తాడు? మొన్న నువ్వు పిలిచావు కదా, నీ ప్రేమను నువ్వు ఆయన మీద వ్యక్తం చేస్తావు కాబట్టి ఆయన కూడా మనల్ని భోజనానికి పిలిచారే అనే ఒక ప్రేమ, లేదా మీ ఇద్దరి మధ్య ఒక బంధం ఉండి వారు మరలా నిన్ను పిలుస్తారు. వీరిద్దరి మధ్య ఒక విందు భోజనాల ద్వారా ఒక నూతనమైనటువంటి ఒక బంధాన్ని, ఒక సంబంధాన్ని కలిగి ఉంటారు. వారు ప్రేమ ఐక్యతతో ఉంటారు. ఇది కొంతకాలం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత, కొన్ని నెలలు పోయిన తర్వాత, లేదా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? కలిసి మెలిసి భోజనం చేసినటువంటి మీరందరూ కూడా ఒక మధ్యలో మరొక మనసులో ఒక స్వార్థమో, ఒక అసూయో, లేదా ఒక ఏదో మీ ఇద్దరి మధ్య ఒక విరోధం వచ్చినప్పుడు కలిసి భోజనం చేసినటువంటి వారు మీరు ఏమైపోతారమ్మా? ఏమైపోతారు? విడిపోతారు. రేపు మీ ఇంట్లో కార్యక్రమం జరిగితే ఆమెను పిలుస్తావా? పిలవు. వాళ్ళ ఇంట్లో కార్యక్రమం జరిగితే నిన్ను పిలుస్తారా? పిలవరు. కాబట్టి సమిష్టిగా కలిసి భోంచేసినటువంటి మీరే మీ మధ్య విభేదాలు వచ్చినప్పుడు మీరేమైపోతారమ్మా? విడిపోతారు. అప్పుడు ఈ విందుకి అర్థం లేదని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది సరైనటువంటి విందు కాదు అని ఈ గ్రంథం ఈ రోజు మనకి తెలియజేస్తా ఉంది. కొన్ని రోజులు కలిసి భోంచేసి తర్వాత మనస్పర్ధల వలన విడిపోయినప్పుడు అది నిజమైనటువంటి విందు కాదు అని ఈ గ్రంథం మనకి ఈరోజు తెలియజేస్తుంది. కాబట్టి ఒక విందులో పాల్గొన్నప్పుడు సక్రమైనటువంటి పద్ధతిలో, క్రమమైనటువంటి పద్ధతిలో మానవుని యొక్క హృదయాన్ని తృప్తిపరిచేటువంటి విందులో మనం పాల్గొనాలని ఈ రోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజు విందుకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ మానవాళి చేసేటువంటి విందు కాదు, లోకములో నువ్వు చేసేటువంటి విందు కాదు. వీటికి విరుద్ధముగా యేసుక్రీస్తు ప్రభువు విందును ఏర్పాటు చేస్తున్నారని ఈ రోజు పట్టణాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే చూడము. మొదటి పట్టణం చదువు. విజ్ఞానమును శ్రీమూర్తి తన భవనమును నిర్మించును, 7 స్తంభములను నెలకొల్పెను. ఏం చేసిందంట? ఒక విందును ఏర్పాటు చేస్తుంది. జ్ఞానము అనేటువంటి ఒక విందును, విజ్ఞానమును స్త్రీమూర్తి అతిథేయము అంటే మన విందునికి ఆహ్వానిస్తూ ఉంది. ఆ విందు స్త్రీ రూపంలో వ్రాయబడి ఉంది అక్కడ. ఆ విజ్ఞానం అనేటువంటి స్త్రీ, జ్ఞానం అంటే జ్ఞానము అనేటువంటి స్త్రీ ఒక విందును ఏర్పాటు చేసి మనందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తుంది. జ్ఞానము ఆహ్వానిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానము ఒక విందు చేసి ప్రజలను ఆహ్వానిస్తూ ఉంది. జ్ఞానం అనేదంట ఒక ఇంటిని నిర్మించుకుందంట. దానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయమ్మా? 7 స్తంభాలు. బైబిల్ గ్రంథంలో 7కి చాలా ప్రాధాన్యత ఉన్నది. వారానికి ఎన్ని రోజులు? 7. 7వ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఏమిటి 7వ రోజు? దేవుడు లోకమంతటిని కూడా సృజించిన తర్వాత 7వ దినం ఏం చేశాడమ్మా? విశ్రాంతి దినముగా దానిని పవిత్రపరిచాడు. కాబట్టి
ఆ యొక్క విశ్రాంతి దినం 7వ దినము ఈ వారాలన్నిటిలో చాలా పవిత్రమైనటువంటి దినం. అందుకని ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇంకా అనేక చోట్ల బైబిల్ గ్రంథములో 7 అనేటువంటి సంఖ్యకు చాలా ప్రాముఖ్యత గ్రంథములో రాయబడి ఉన్నది. ఇక్కడ వాక్యంలో ఒక స్త్రీ మన విందుకి ఆహ్వానిస్తుంది. ఆ స్త్రీ ఎవరు? జ్ఞానము. ఆ స్త్రీ ఎవరమ్మా? జ్ఞానం అనేటువంటి స్త్రీ మన ఇంటికి ఆహ్వానిస్తుంది. ఏం చేసిందంట? ఒక ఇల్లుని నిర్మించింది. అందులో దానికి 7 స్తంభాలతో చెక్కుకుని భవన నిర్మాణమును చేపట్టింది. తర్వాత ఏం చేసింది? ఆమె వేట మాంసమును వండి సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్షాసారమును సిద్ధము చేసి భోజన పదార్థములను తయారు చేశాను. ఆమె తన పరివారమును నగరములోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశమున నిలుచుండి జ్ఞానము లేని వారు ఎచ్చటకు రండు అను జనులను ఆహ్వానించిరి. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఆమె ఒక విందును ఏర్పాటు చేసింది. వేట మాంసముతో మరి కూరలు అవి తయారు చేసి రసమును పెట్టి చక్కగా విందును ఒకటి ఏర్పాటు చేసి తన యొక్క పరివారము సేవకులను పంపించి, ఇదిగో మీరు వెళ్ళి ఒక ప్రజలను ఆహ్వానించండి. ఇక్కడ నేను చేసేటువంటి ఇది ఎలాంటిదంటే అది ఉచితముగా ఇవ్వబడుతూ ఉంది. కాబట్టి అనేక మందిని ఆహ్వానించండి, వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని అచ్చట ఉన్న వారందరికీ కూడా మీరు తెలియచేయండి అని చెప్పి కొంతమంది సేవకుల్ని పంపించి వారు ఉన్నతమైనటువంటి స్థలంలోనికి వెళ్ళి, అంటే ఆ సెంటర్లో ఎత్తైన ప్రదేశంలో సెంటర్లోకి వెళ్ళి వారు పిలుస్తూ ఉన్నారు. ఎదుగో జ్ఞానం అనేటువంటి ఒక స్త్రీ విందును ఏర్పాటు చేసింది. వేట మాంసమును తన గృహమును నిర్మించుకుంది. కాబట్టి ఆ గృహములో విందును ఏర్పాటు చేసింది. ఆ విందుకు మీరందరూ కూడా రండి, భోజనం చేయడానికి రండి అని వారందరినీ కూడా పిలుస్తూ ఉంది. అంటే జ్ఞానము ఒక స్త్రీ రూపంలో ఎంచట మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. ఏ జ్ఞానము అంటే దేవుని జ్ఞానం అయి ఉన్నదని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఈ గొప్ప విందును తయారు చేసింది. కాబట్టి ఆమె అవివేకులను బుద్ధిహీనులను తన విందుకు ఆహ్వానిస్తూ ఉంది. జ్ఞానము లేనటువంటి వారందరూ కూడా మా యొక్క విందులోనికి వచ్చి ఈ విందును స్వీకరించండి అంటే దేవుని యొక్క విందుకి ఇది సాదృశ్యముగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క విందుకి ఇది సాదృశ్యముగా ఉంది పూర్వవేదములో. ఎందుకంటే ఈ విందు అంటే పరలోకములోంచి దిగి వచ్చినట్టు ఆహారమును నేనే అని క్రీస్తు ప్రభు పలికేటువంటి ఆ యొక్క మాటలోని అర్థము ఈ యొక్క విందు దానికి సాదృశ్యముగా ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఆమె భోజనమును ఆరగించడం వలన, ఆమె ఇచ్చినటువంటి రసాన్ని సేవించడం వలన ఆ ప్రజలకి ఏమొస్తుందంట? జ్ఞానము కలుగుతుంది. ఏ జ్ఞానము? మనందరికీ కూడా లోక జ్ఞానం ఉంది. ఎవరిని ఎలా మోసం చేయాలో, ఎవరిని ఎలా తప్పించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో మనకి లోక జ్ఞానము చాలా ఎక్కువగా నిండుగా మెండుగా ఉంది. కానీ మనకి లేనటువంటిది ఏంటంటే దైవ జ్ఞానం మనకి లేదు. అందుకనే దైవ జ్ఞానము లేనటువంటి వారిని గ్రంథం ఈ రోజు పిలుస్తా ఉంది. ఏమంటుందంటే, ఏమని పిలుస్తుంది? తెలివి జ్ఞానము లేనటువంటి వారు అంటే తెలివి లేనటువంటి వారు లేదా వివేకము లేనటువంటి వారిని అర్థం. కాబట్టి జ్ఞానము లేనటువంటి వారంటే దైవ జ్ఞానము లేనటువంటి వారిని ఈ విందుకి ఆహ్వానిస్తుంది. ఈ భోజనమును చేయటం వలన నీలో ఏం కలుగుతుందమ్మా? పరివర్తన కలుగుతుంది, జ్ఞానము కలుగుతా ఉంది, వివేకము కలుగుతా ఉంది. కాబట్టి అట్టి జ్ఞానము చేత నువ్వు పోషింపబడతావని ఈ మొదటి పట్టణం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఈ స్త్రీమూర్తి ఇచ్చినటువంటి జ్ఞానం అనేటువంటి ఆ యొక్క విందులను పాల్గొంటే అది భుజించుట ద్వారా నీకేం కలుగుతుందమ్మా? జ్ఞానం కలుగుతా ఉంది. అది దైవ జ్ఞానం అయి ఉన్నది. కాబట్టి ఈ స్త్రీమూర్తి ఇచ్చేటువంటి ఈ యొక్క విందు నీకు వివేకమును, తెలివిని, జ్ఞానాన్ని కలుగు చేస్తుందని ఈ యొక్క విందులో ఉన్న రహస్యాన్ని ఇదిగో మొదటి పట్టణం మనకి తెలియజేస్తా ఉంది. మరి సువిశేషంలోనికి వెళ్దాం. సువిశేషంలోనికి వెళ్ళినట్లయితే ఈ రోజు ఇచ్చినటువంటి ఈ యొక్క స్త్రీమూర్తి ఇచ్చినటువంటి ఈ యొక్క విందు యేసు ప్రభు ఇచ్చినటువంటి విందుకి సాదృశ్యముగా ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. చదువు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారమును నేనే.
ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడి నుంచి వచ్చాడు? పోయిన వారము మనం ధ్యానించినప్పుడు కొన్ని వాక్యాలు మీకు చెప్పాను. పరలోకము నుండి దేవుడు ఏ భోజనాన్ని పంపించాడమ్మా? పూర్వ వేదంలో ఉన్న ప్రజలకు ఏం పంపించాడు? మన్నా అనేటువంటి భోజనాన్ని పంపించాడు. అది శారీరకమైనటువంటి ఆహారం. మన్నాను భుజించినటువంటి వారు ఏమయ్యారు? మరణించారు. ఆఖరి వచనంలో చూడమ్మా, 58వ వచనంలో, ఇదియే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము, మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించిన వాడు ఎల్లప్పుడూ జీవించును. చాలు. మన్నాను భుజించినటువంటి వారు ఏమైపోయారమ్మా? మరణించారు. మీ పితరులు. దేవుడిచ్చినటువంటి ఆహారము మన్నా. అది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారం. అది మన్నా భోజనం. దానిని భుజించినటువంటి వారు మరణించారు. కానీ ఇప్పుడు వచనములో 51వ వచనములో క్రీస్తు ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే. ఈ ఆహారము కూడా ఎలాంటి ఆహారం అంటమ్మా? ఎలాంటి ఆహారం ఇది? మన్నా భోజనములో మన్నాను కురిపించాడు. అందులో ఏమి రాయబడి ఉంది? దేవుడు మన్నాను ఆహారం పంపించాడు, కాబట్టి దానిని తిని మీ ఆకలిని మీరు తీర్చుకోండి అని చెప్పారు. అంతేనా? కానీ ఎక్కడేం చెప్తున్నాడు? 51వ వచనం వల్ల ఒకసారి చదువు. అక్కడికి ఇక్కడికి ఒక మాట తేడా ఉంది. జీవము కలిగినటువంటి ఆహారం అని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగినటువంటి ఆహారం. మన్నాను కురిపించాడు. ఆ మన్నాలో జీవం ఉందా? లేదు. ఒక తెల్లని రూపములో వచ్చి అక్కడ పడినప్పుడు అది మంచంతా కూడా ఆరిన తర్వాత ఆ మన్నాన్ని ప్రోగు చేసుకుని జీవము లేనటువంటి ఆ మన్నాను భుజించి వారు ఆకలిని తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము కలిగినటువంటి ఆహారము యేసయ్య వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. జీవంగల దేవుని స్తుతించుదా, నిత్య జీవమిచ్చు దేవుని స్తుతించుదా. చెప్పండి. జీవంగల దేవుని స్తుతించుదా, నిత్య జీవమిచ్చు దేవుని స్తుతించుదా. సరిపడి. జీవంగల దేవుని స్తుతించుదా, నిత్య జీవమిచ్చు దేవుని స్తుతించుదా. స్తుతించుదా, స్తుతించుదా. హల్లెలూయా గీతాలతో స్తుతించుదా. హల్లెలూయా గీతాలతో స్తుతించుదా. జీవంగల దేవుని స్తుతించుదా, నిత్య జీవమిచ్చు దేవుని స్తుతించుదా. జీవం పోసిన దేవుని స్తుతించుదా. తన రూపమిచ్చిన దేవుని స్తుతించుదా. ఆది దేవుని పరమ తండ్రిని, ఆది దేవుని పరమ తండ్రిని స్తుతించుదా. హల్లెలూయా గీతాలతో స్తుతించుదా. హల్లెలూయా గీతాలతో స్తుతించుదా. స్వస్థపరచే దేవుని స్తుతించుదా. స్వస్థపరచే దేవుని, తన బాటలో నడిపే దేవుని, మహిమ దేవుని లోకనాథుని, మహిమ దేవుని లోకనాథుని స్తుతించుదా. స్తుతించుదా. హల్లెలూయా గీతాలతో స్తుతించుదా. హల్లెలూయా గీతాలతో స్తుతించుదా. జీవంగల దేవుని స్తుతించుదా, నిత్య జీవమిచ్చు దేవుని స్తుతించుదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన్నా భోజనములో ఏమి లేదు?
జీవము లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి విందులో జీవం ఉంది. అందుకని ఆయన అంటున్నాడు, జీవము కలిగి పరలోకం నుండి దిగి వచ్చిన జీవము కలిగినటువంటి ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించిన యెడల వాడు నిరంతరము జీవించును. వాక్యంలో మనం చూసినట్లయితే ఈరోజు మరి జీవాహారము నా శరీరమును నా రక్తమును పానము చేయవాడు నిత్యము జీవిస్తాడని ఈ వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఆయన శరీరమును ఆయన రక్తమును పానము చేయటం వలన ఏమైనా లాభాలు ఉన్నాయా? సాధారణంగా మనకేం కావాలి? మనకి లాభం కావాలి. ఏం దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఉద్యోగం చేసినా, ఏది చేసినా మనం ఏది ఆశిస్తామో లాభము ఆశించాలి. వ్యాపారం చేసేవాడు ఏం ఆశిస్తారు? లాభం. ప్రతిదానికి లాభం ఉంటే మనం ఆ పని త్వరగా మనము చేస్తాం. మరి క్రీస్తు యొక్క శరీర రక్తాలని భుజించడం ద్వారా మనకేమైనా లాభం ఉందంటారా? ఎందుకు మనము క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల్ని మనం భుజిస్తూ ఉన్నాం? ప్రభు అంటూ ఉన్నాడు వాక్యంలో చూసినట్లయితే 51వ వచనము చదివాను ఇప్పుడే. చదువు. ఒకరితో ఒకరు భుజించుటకు ఈయన తన శరీరము ఎట్లు ఇయ్యగలడు? ఈయనేమంటున్నాడు? వీళ్ళేమనుకుంటారు? యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్యము జీవించును అంటున్నాడు. అప్పుడు అక్కడ విన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారమ్మా? ఈయనేంటి? ఈయన శరీరాన్ని మనవట్ట తింటాం. ఒక మనిషిని చంపి ఆ మాంసాన్ని మనం తింటామా? మనం ఎలా భుజించగలం? వాళ్ళందరూ కూడా వాదోపవాదనలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు ఎందుకు వాదన చేస్తున్నారంటే, ఎవరు శరీరాన్ని ఆహారముగా భుజించరు, ఎవరు కూడా శరీరాన్ని ఆహారముగా ఇవ్వరు. కానీ ఈయనేమంటున్నాడు? నా శరీరాన్ని మీరు భుజించండి అంటున్నాడు. వాళ్ళందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అందులో ఉన్న భావం కూడా వారికి అర్థం కాలేదు. అక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, అప్పుడు అన్నట్టు ఆ కాలంలో యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో అన్య మతస్థులు దేవాలయానికి వెళ్ళి బలి అర్పించేవాడు. ఇప్పటికీ ఉన్నాయి కదా, ఉన్నాయా? ఇప్పటికీ మరి పశువులను తీసుకెళ్ళి, మేకలను, గొర్రెలను తీసుకెళ్ళి అక్కడ బలి అర్పించి కొంత మాంసమును తీసి ఎక్కడ పెడతారమ్మా? దేవుని దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత కొంత మాంసమును తీసి అప్పుడు ఉన్నటువంటి ఆచారం ప్రకారము యాజకులకు ఇస్తారు. అక్కడ ప్రార్థన చేసేటువంటి వారికి ఇస్తారు. ఇంకా మిగిలినటువంటి మాంసమును వాళ్ళు ఏం చేస్తారు? అక్కడే వంట చేసుకుని బంధువులు, స్నేహితులు అందరిని పిలుచుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. అది ఒక ఆచారం. అయితే వారి యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆ పశువును వధించారో, కొంత మాంసమును తీసి ఆ బలిపీఠం దగ్గర పెట్టారో, పెట్టినప్పుడు దేవుడు ఆ మాంసములోనికి దిగి వచ్చాడు అనేటువంటిది వారి యొక్క నమ్మకం. కాబట్టి దేవుడు ఈ మాంసంలోనికి దిగి వచ్చాడు అనేటువంటి నమ్మకముతో ఈ దేవుడు ఈ మాంసంలో ఉన్నాడు కాబట్టి ఈ మాంసమును అందరికీ ఒక విందును ఏర్పాటు చేయాలని తన బంధుమిత్రులందరినీ కూడా పిలిచి వారికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకుని భక్తులంతా కూడా వచ్చి మరి భోజనం చేసి వెళ్ళిపోయేవారు. అంటే ఆ మాంసం అంతా కూడా దేవునితో నింపబడింది అని వాళ్ళు నమ్మేటువంటి వారు. అది వారికి ఒక మరి ఆచారం. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని యేసయ్య అంటూ ఉన్నాడు, నా శరీరమును మీరు భుజించండి. అంటే నాలోకి ఎవరు వస్తున్నారు? దేవుడు దిగి వస్తాడు. ఈ అప్పము, ఈ యొక్క ద్రాక్షారసము ఆ దివ్య బలి పూజ జరిగేటప్పుడు ఆ పీఠము చెంత పరలోకములను దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే అని ప్రభువు అక్కడ వాక్యంలో మనకి తెలియజేస్తున్నాడు. ఈ శరీరమును ఈ రక్తమును భుజించటం వలన మనకేమన్నా మేలు జరుగుతూ ఉందని వాక్యంలో మనం చూసినట్లయితే, ముందుగా నువ్వు అప్పమును ద్రాక్షారసమును, సామాన్యమైనటువంటి అప్పమును, గోధుమతో చేసిన అప్పమును, ద్రాక్షారసము మామూలుగా ఉన్నప్పటికీ కూడా అది దివ్య పూజలో దేనిగా మారుతుందమ్మా? అది క్రీస్తు యొక్క శరీరముగాను
క్రీస్తు యొక్క రక్తముగాను మారుతున్నప్పుడు అది నువ్వు భుజించుట ద్వారా నీలో దైవత్వము నిలిచి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకు వచ్చే లాభం ఏంటంటే క్రీస్తు ప్రభువును నువ్వు స్వీకరించినప్పుడు అప్పపు రూపంలోను ద్రాక్షారసము రూపంలో ఉన్న క్రీస్తుని నువ్వు స్వీకరించి నీలో ఏమి నిండుకున్నట్టుదమ్మా? దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము నీ రక్తములో, నీ శరీరంలో కలిసిపోయి ఉంటుంది. మొట్టమొదటి లాభం అది. దైవత్వము నీలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శరీరం యొక్క రక్తాలను స్వీకరించడం ద్వారా మనకు జరిగేటువంటి మేలు ఏంటంటే నీ శరీరము దైవత్వము చేత నింపబడుతూ ఉంది. ఎప్పుడైతే నీ యొక్క శరీరము దైవత్వము చేత నింపబడిందో అప్పుడు నువ్వు శుద్ధి చేయబడతావు, పాపమునకు దూరముగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. అప్పుడు నువ్వు చీకటికి దూరముగాను, పాపమునకు దూరముగాను, శోధనలో పడకుండా, బలహీనతలు రాకుండా దేవుడు నీలో నిలిచి ఉంటాడు. మొదటిది ఏంటంటే మనములో క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించడం ద్వారా నువ్వు దైవత్వాన్ని నిండుకుని ఉంటావనే విశ్వాసము నీలో బలపరుచుకోవాలి. రెండవది మనం చూసినట్లయితే 54వ వచనం చూడమ్మా. అంతిమ దినమున లేపుదును. ఇంకొక మేలు జరుగుతుంది మనకి. ఏంటా మేలు? లాభం ఏంటి? శరీర రక్తాలను స్వీకరించడం వలన రెండవ లాభము 54వ వచనములో రాయబడి ఉంది. ఏమిటది? నిత్య జీవము లభిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిత్య జీవం మనకి లభిస్తుంది, అంటే మరణం లేదు. అందుకనే ఆఖరి వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు ఏమంటే, నీ పితరులు మన్నాను భుజించి మరణించారు, కానీ నీకేం లభిస్తుంది? నీకు మరణం లేదు. ఏం జరుగుతుంది? నిత్య జీవము, పరలోక భాగ్యం దొరుకుతుంది, నీకు మరణం లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో ఇక్కడికి వచ్చేసరికి ఒకవేళ మరణించి ఉంటే సమాధులలో నుంచి నువ్వు లేపబడతావు. ఒకవేళ అప్పటికీ నువ్వు జీవించి ఉంటే క్రీస్తు చేత నువ్వు ఎత్తబడతావు. యేసు ప్రభు ఎలా వస్తాడు రెండవ రాకడలో? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. చెప్పడగలుగుతుంది కదా. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు రెండవ రాకడలో? ఏం తెలుసుకుంటాడు ఆయన? భూలోకం అంతటిని తెలుసుకుంటాడంట. అప్పుడు ఆయన వచ్చినప్పుడు భూలోకములో నువ్వు జీవించి ఉంటే, ప్రభు ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించి ఉంటే, ఆయన చిత్తానికి లోబడి నువ్వు జీవించి ఉంటే నువ్వు ప్రభు చేత ఎత్తబడతావు. ప్రభు చేత నువ్వు ఎత్తబడతా ఉంటావు. పరిశుద్ధులందరూ ఆయన చేత ఎత్తబడి ఆయన ఆరోహణ క్రమంలో పరలోకంలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ రాకడ వచ్చే సమయానికి మనము మరణించి ఉంటే, వాక్యంలో స్పష్టంగా రాయబడి మరణించుంటే ఏం జరుగుతుందంట? అంతిమ దినమన. అంతిమ దినం అంటే రాకడ. అప్పుడు ఏం చేస్తారంట? సమాధులలో నుంచి మనను లేపి ఇదిగో ప్రభు నీవు వెంబడిస్తావు. రెండు లాభాలు ఉన్నాయి. ఒకటేంటమ్మా? క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించడం ద్వారా ఏం జరుగుతుంది? నీవు దైవత్వము కలిగి ఉంటావు. ఒకటి. రెండవది ఏంటి? నిత్య జీవాన్ని పొందుకుంటావు. అంత్యదినం నీవు లేపబడతావని లాభాలు తెలియజేస్తాము. మూడవదిగా మనం చూసినట్లయితే 56వ వచనం చదువు. ఇదొక లాభం మనకి. ఏమి లాభం అమ్మా? నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నా యందును, నేను వాని యందును ఉంటాడు.
ఈ శరీర రక్తాల్లో భుజించేటువంటి వ్యక్తికి ఏంటంట, ప్రభు నీలో ఉంటాడు, నువ్వు ప్రభువులో ఉంటావు. మీరిద్దరి మధ్య ఏం ఏర్పడుతుంది? ఒక ఫ్రెండ్షిప్, ఒక సహవాసం, ఒక ఐక్యత, ఒక సమిష్టి. మీరిద్దరు కూడా ఒకటే. ఎవరైతే నా శరీరమును భుజిస్తారో, ఎవరైతే నా రక్తమును పానం చేస్తారో వారి యందు నేను ఉంటాను. చూసారా? మనలో ఉంటాడు. మన యందు ప్రభు, ప్రభు యందు మనము. మనిద్దరి మధ్య, ప్రభుకి మనకి మధ్య ఒక సహవాసం అనేది ఏర్పడుతుంది. ప్రభుతో స్నేహం చేస్తాము. ఎన్ని లాభాలు ఉన్నాయి ఇప్పటికి? ఎన్ని లాభాలు? 4 లాభాలు వచ్చినాయా? ఇంకొక లాభం కూడా వాక్యంలో రాయబడింది చూడు, 55వ వచనం. 55 చదువు. ఏలైనా నా శరీరము నిజమైనటువంటి ఆహారము, నా రక్తము నిజమైనటువంటి జీవము కలిగినటువంటి ఆహారమును నేనే అన్నాడు కదా. అన్న తర్వాత ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నిజమైనటువంటి ఆహారమును నేనే. ఇదేంటి అంటే ఆహారం 2 రకాలుగా ఉంది అనమాట. ఈ మాటను బట్టి మనకేమర్థం అవుతుంది? ఆహారం 2 రకాలుగా ఉంది. ఆహారం ఉంది, నిజమైన ఆహారం ఉంది. అవునా? అంతేగా? ఆహారం అంటే ఏంటి? మనం రోజు తినేటువంటి మరి ఫ్రూట్స్ అని, మాంసం అని, బిర్యానీలని, పప్పుచారులని, ఆకుకూరలని, కాయగూరలని, మరి ఫ్రైడ్ రైస్లని, రకరకాల ఫుడ్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏమంటారు మనం? ఆహారం అంటాం. అవి నిజమైనటువంటి ఆహారం కాదు. అంతే కదా? దీన్ని బట్టి చూస్తే ఆ ఆహారాలన్నిటితో పోల్చినట్టయితే అది ఆహారం మాత్రమే. కానీ ప్రభు ఏమంటాడంటే, నేను నిజమైనటువంటి ఆహారం, నేను నిజమైనటువంటి స్నేహితుడను, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. ద్రాక్షావల్లిలు చాలా ఉన్నాయి, కానీ నిజమైనటువంటి ద్రాక్షావల్లిని అన్నాడు అక్కడ. అర్థమైందా? కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం స్నేహితులు ఉన్నారు, చాలా మంది స్నేహితులు, అందరూ స్నేహితులే, కానీ నేను నిజమైనటువంటి స్నేహితుడని సెలవిచ్చాడు ఆయన. ఇక్కడ వాక్యంలో చూస్తే ఆహారాలు కూడా చాలా ఉన్నాయి, మనకు తెలిసినటువంటి ఆహారాలు చాలా ఉన్నాయి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు భుజించేటువంటి ఆహారం కాదు. ఏమిటిది? నిజమైనటువంటి ఆహారమును నేనే. ఈ ఆహారమును భుజించిన వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. 57వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ శాశ్వతమైనటువంటి జీవమును మనకి కలుగజేస్తుందని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క శరీరము, రక్తమును ఒక విందును ఏర్పాటు చేశాడు. మనం దివ్య పూజలో మరి శరీర రక్తాలు స్వీకరించేటప్పుడు ఒక పాట పాడతాం. ఏం పాట అది? అందరూ పాడతారు చక్కగా. అమరమైన విందు అయిపోయింది, పడండి. మైక్ తీసుకో, పడమా. ఎన్ని చెప్పారమ్మా మీరు? మీకు వాక్యం అంతా తెలుసు. ఎన్ని చెప్పారు మీరు? స్వస్థతనిస్తుంది, శక్తినిస్తుంది, బలమునిస్తుంది, తృప్తినిస్తుంది. చూసారు ఎన్నో ఉన్నాయో? అది అమరమైనటువంటి విందు, పరలోకము నుంచి తీసుకొచ్చినటువంటి విందు. కాబట్టి ఆ విందుకి ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు యొక్క శరీర రక్తాలని స్వీకరించినటువంటి నీవు మేలును పొందుకుంటున్నావు, స్వస్థత పొందుకుంటున్నావు, మరి నిత్య జీవాన్ని పొందుకుంటున్నావు. అందుకని నా విందుకు మీరందరూ రండి. జ్ఞానము లేనటువంటి వారందరూ కూడా విందుకి రమ్మని మొదటి పట్టణంలో పిలిచినట్లుగా యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనందరినీ కూడా నిజమైనటువంటి ఆహారము మరి యొక్క విందుకు ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ విందు ఎలాంటిది అంటే, ఈ ఆహారం ఎలాంటిది అంటే, మామూలు ఆహారం ఎలాంటిదమ్మా? మామూలుగా మనం భుజించేటువంటి ఆహారం ఎలాంటిది? అది కడుపు నింపేటువంటి ఆహారం. అది కడుపు నింపేటువంటి ఆహారం. ఎన్ని అప్పాలు తింటే కడుపు నిండుద్దమ్మా? నిండుద్దా? నిండుద్దా? నిండదా? ఇది కడుపు నింపేటువంటి ఆహారము కాదు.
శారీరకమైనటువంటి ఆహారం అయితే అది కడుపు నింపటానికి మనం భుజిస్తాం. కానీ క్రీస్తు ప్రభు ఉన్నాడు, ఇది నిజమైనటువంటి ఆహారము. మరి ఇదేమి నింపుద్ది? హృదయమును నింపుద్ది. హృదయమును నింపేటువంటి ఆహారము, జీవము కలిగినటువంటి ఆహారము, తృప్తిపరిచేటువంటి ఆహారము. క్రీస్తు యొక్క శరీరమును, రక్తమును నువ్వు స్వీకరించడం ద్వారా నీ హృదయం యొక్క ఆకలి తీర్చబడుతుంది. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. హృదయాన్ని తృప్తిపరిచేటువంటి ఆహారం ఇది, కడుపు నింపేటువంటి ఆహారము కాదు. అందుకనే నువ్వు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి నువ్వేం చేయాలి? ఈ ఆహారాన్ని స్వీకరించాలి. ప్రభు విందుకు పిలుస్తూ ఉన్నారు. ఆ యొక్క మొదటి పట్టణంలో మనం చూసినప్పుడు ఆ యొక్క సెంటర్లోనికి తన పరివారంను పంపించి ఆ జ్ఞానం అనేటువంటి ఆ స్త్రీ రూపంలో విందుని ఆ పరివారంలోకి వచ్చి అందరిని కూడా పిలుస్తున్నారు. ఇదిగో జ్ఞానము లేనటువంటి వారు నా విందును స్వీకరించి జ్ఞానమును పొందుకోండి అని పిలుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు తన పరివారమును పిలిచి తన సేవకులను పంపించి ఇదిగో అందరినీ కూడా విందుకి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇది నా శరీరము, నా రక్తము, ఇది పరలోకం నుంచి దిగొచ్చిన ఆహారము. దీనిని భుజించినటువంటి వాడు ఏం చేస్తాడంట? నిత్య జీవాన్ని పొందుకుంటాడు. రండి అని చెప్పి విందుకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. జ్ఞానము లేనటువంటి వాడు మరి వచ్చి జ్ఞానం పొందుకోండి. దైవ జ్ఞానము లేనటువంటి వాడు ఈ అప్పము, ద్రాక్షరసము స్వీకరించడం ద్వారా నీలో ఏమొస్తుందమ్మా? దైవ జ్ఞానం నీకు వస్తుంది. దేవుని చెంతకు చేర్చడానికి ఈ దివ్య ప్రసాదము, క్రీస్తు యొక్క సజీవ దేహము నిన్ను ప్రేరేపణ కలగజేసి దేవుని సన్నిధిలోకి వచ్చేట్టుగా చేస్తుంది. అప్పము, ద్రాక్షరసము క్రీస్తు శరీరాన్ని స్వీకరిస్తే అది నీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుందంట. నిన్ను ధైర్యపరుస్తుంది. నువ్వు భయపడినటువంటి స్థితిలో, ఆందోళన చెందేటువంటి స్థితిలో నీకు అదేం చేస్తుందమ్మా? క్రీస్తు యొక్క విందు నీకేం చేస్తుంది? ధైర్యాన్ని కలగజేస్తుందని ఈరోజు పట్టణాలు మనకు చక్కగా హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాక్యాలు మనం చూసుకున్నట్లయితే మరి దివ్య ప్రసాదాన్ని, క్రీస్తు శరీరం అని నువ్వు విశ్వసిస్తూ ఉన్నావా? నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఈరోజు ప్రభు తన యొక్క విందు ద్వారా ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మట్లేదా? నమ్మాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు పలికినటువంటి ప్రతి మాట కూడా నెరవేరింది. ఎక్కడ కూడా పొల్లు కూడా పోలేదు. కనాన విందులోనికి వెళ్ళారు. ఏం చెప్పారు అక్కడ? నీటిని ఒక మాట అన్నారు. ఆయన వెంటనే అయిపోయింది. కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గరికి వచ్చాడు. వాళ్ళు ఏమన్నారు? మీరు వెళ్ళి అర్చకులకు కనిపించండి అన్నాడు. మీకు ప్రార్థన చేస్తాను రండి, మీకు మంత్రం పెడతాను రండి, మీకు మందు రాస్తాను రండి అన్నాడు ఆయన? అనలేదు. అడగంగానే ఆయన ఏమన్నాడు? మీరు వెళ్ళి అర్చకులకు కనిపించండి అన్నాడు. అంతే, స్వస్థత వచ్చేసి. శతాధిపతి ఏమన్నాడు? అయ్యా నువ్వు మా ఇంటికి రానవసరం లేదు, మీరు ఎక్కడుండి ఒక మాట పలికితే చాలు, అక్కడ నా సేవకులకి స్వస్థత వస్తున్నారు. ఒక మాట. అట్లాగే అంజూరపు చెట్టుని ఆకలి తీర్చలేదని శపించాడు. మరలా తిరిగి వచ్చేసరికి ఏమైంది? ఎండిపోయింది. తుఫాను లేసింది, సముద్రంలో తుఫాను లేసింది. తుఫానుని ఏ తుఫాను ఆగు అని గద్దించాడు. ఒక్క మాటతో తుఫాను ఏమైపోయింది? మరి ఇన్ని చోట్ల చనిపోయినటువంటి లాజరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ లాజరు లే అని పిలవగానే లాజరు జీవంతో లేచి వచ్చాడు. కాబట్టి అన్ని చోట్ల కూడా ఒక మాట పలికితే అవి జరిగిపోయినప్పుడు ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నప్పుడు ఈ అప్పము శరీరం అవదా? ఈ ద్రాక్షరసము రక్తముగా మారదా? అలాంటి విశ్వాసముతో నీవు జీవించాలని, నమ్మిక కలిగి ఉండాలని ఈరోజు క్రీస్తు ప్రభువు విందుకు ఆహ్వానించి ఆ విందు ద్వారా మనకి దైవ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ విందులో లోతైనటువంటి భావాలు దాగి ఉన్నాయి, మర్మాలు మనకి తెలియజేస్తున్నాడు. అయ్యా నేను నమ్ముచున్నానయ్యా నీ యొక్క
శరీరమును రక్తమును నాకు నిత్య జీవాన్ని ఇస్తుందని నేను నమ్ముచున్నానని మనం ప్రభు ముందు ప్రకటించాలి. నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసయ్యా 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 నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను. జీవాహారము నీనే నన్న దివ్య కారుణ్యమా, నిత్య జీవపు మాటలు కలిగిన దివ్య కారుణ్యమా. జీవాహారము నేనే నన్న దివ్య కారుణ్యమా, నిత్య జీవపు మాటలు కలిగిన దివ్య కారుణ్యమా. భయపడవలదని అభయమిచ్చిన దివ్య కారుణ్యమా, శాంతి కలుగును కాక అనిన దివ్య కారుణ్యమా. నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను. నేనే మంచి కాపరినన్న, గట్టిగా నేనే మంచి కాపరినన్న, ద్రాక్షవల్లిని నేనే నన్న, నేనే లోకమునకు వెలుగునన్న దివ్య కారుణ్యమా. జీవము మార్గము సత్యమునన్న దివ్య కారుణ్యమా. నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ప్రభువు యేసుక్రీస్తు ప్రభు ఒక విందుకి మనల్ని ఆహ్వానించారు. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ మొదటి పట్టణంలోనే చెప్పినటువంటి విధంగా దానికి సాదృశ్యముగా నూతన వేదములో యేసుక్రీస్తు ప్రభు విందులోనికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆనాడు ఆ ప్రజలు అక్కడ బలి అర్పిస్తున్నారంటే అక్కడ బలి వస్తువు ఏంటమ్మది? బలి వస్తువు ఏంటి? అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రాకముందు అక్కడ బలి అర్పించేటప్పుడు ఆ బలి వస్తువు ఏంటి? పశువు. ఒక పశువును తీసుకెళ్లి బలి అర్పించేవాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క విందులో ఆ బలి పశువు స్థానంలో ఎవరున్నారమ్మా? మనకు అందించేటువంటి భోజన పదార్థాలు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు యొక్క శరీరము, క్రీస్తు ప్రభు యొక్క రక్తము. శరీర రక్తాలలో ఏముంది? రక్తములు ఏముంటుందమ్మా? ప్రాణం ఉంటుంది. రక్తములు ఏముంటుంది? జీవం ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క జీవము, క్రీస్తు ప్రభు యొక్క మరి ఇచ్చినటువంటి భోజన పదార్థములలో ఆయన శరీరము, ఆయన రక్తము, దానిలో జీవం ఉందని ఈరోజు మనకు చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి నువ్వు శరీర రక్తాల్ని అత్యంత విశ్వాసముతో నువ్వు స్వీకరించినప్పుడు ఆయనకి నీకేమవుతుందంట? ఒక జత కలుపుతారు. మీరిద్దరు ఫ్రెండ్స్, మీరిద్దరు కూడా ఫ్రెండ్స్గా ఉంటారు. యేసుక్రీస్తు అంటాడు, నేనేమని పిలుస్తాను? నిన్ను ఏమని పిలుస్తాను? స్నేహితుడా అని పిలుస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన యొక్క శరీర రక్తాల్ని నువ్వు భుజిస్తావో అప్పుడు నిన్నేమంటాడు? నువ్వు భక్తుడివి, ఆయన దేవుడు కాదు. ఏమంటున్నాడు? నా స్నేహితుడా అని నిన్ను నేను పిలుస్తాను. కాబట్టి నువ్వు విందును ఏర్పాటు చేసినప్పుడు, ఇళ్ళ దగ్గర విందును ఏర్పాటు చేసినప్పుడు నువ్వు ఎవరిని పిలుస్తున్నావు? స్నేహితుల్ని పిలుస్తున్నావు. అవునా? స్నేహము మీ ఇద్దరి మధ్య ఒక జత, ఒక స్నేహం అనేది మీ ఇద్దరి మధ్య ఉంది. అలాగే ఈ విందులో పాల్గొన్నటువంటి మనందరము కూడా క్రీస్తు ప్రభుకి స్నేహితులు అవుతాం. ఆయన అంటున్నాడు, మనం అనకపోయినా ఆయన అంటున్నాడు, నువ్వు నా స్నేహితుడవు. కాబట్టి ఈ విందును నేను ఏర్పాటు చేస్తాను. అందుకనే క్రీస్తు ప్రభుతో నువ్వేం చేయాలి? జత కట్టాలి. క్రీస్తు ప్రభుతో నువ్వేం చేయాలి? జత కట్టాలి. క్రీస్తు ప్రభుతో స్నేహం చేయాలంటే ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, ఆ కొత్త వ్యక్తితో నువ్వు జత కట్టాలనుకో, నువ్వేం చేస్తావు? ఎలా పరిచయం చేసుకుంటావు?
సమరయ స్త్రీతో యేసు ప్రభు జత కట్టాడా లేదా? కట్టాడా? ఫస్ట్ ఏమని అడిగాడు ఆయన? నీకు కొత్త వ్యక్తి రాకుండా వచ్చాను కండి, వెళ్ళి కనబడగానే అయ్యా ఈరోజు 500 టీ అంటావా? ఇస్తాడా? ఇవ్వడు. యేసు ప్రభు జత కట్టాడు సమరయ స్త్రీతో. ఎలా జత కట్టాడు? వెళ్ళాడు, అమ్మా కొంచెం త్రాగటానికి మంచినీళ్ళు ఇవ్వన్నాడు. అప్పుడు ఆమె ఏముంది? తెలియని వ్యక్తికి మంచినీళ్ళు కూడా ఎవరు? అవునా కదా? యేసు ప్రభుకి ఇచ్చింది ఆమె, ఇవ్వలా. నువ్వేంటి మేమేంటి? యూదుడు అయిన నీవు సమర స్త్రీ అయిన నేను నన్ను నీవు నీరు ఎట్లా అడుగుతున్నావయ్యా? మీకు మాకు పడదు కదా, మీరు ఎట్లా అడుగుతున్నారు నీళ్ళు? అసలు నువ్వెవరో నాకు తెలియదు ఇవ్వనంది కానీ యేసుప్రభు వెళ్ళిపోయాడా? వెళ్ళలా. యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆమెతో జత కట్టాలి, ఆమెతో సహవాసం చేయాలి, ఆమెకి ఏం చేయాలి? పరివర్తన తీసుకురావాలి. ఆమె పాపములో ఉంది, ఆమె చీకటిలో ఉంది, కాబట్టి ఆమెలో పరివర్తన తీసుకురావాలంటే ఆమెతో ముందు జత కట్టాలి. జత కట్టాలి అంటే ఏం కావాలి? మాటలు కలపాలి. ముందు మాటలు కలపాలి. యేసుప్రభు అదే ముందు ఆమెతో మాట్లాడిన తరువాత ఏమన్నాడు? నేను ఇచ్చేటువంటి జలం నువ్వు తాగితే నీకు దప్పిక, అప్పుడు ఆశ పుట్టింది ఆమెకి. అంతే కదా? కొత్త వ్యక్తి వచ్చి అమ్మా ఒక 1000 రూపాయలు ఇస్తాను, మరి ఆ యొక్క పని చేసి పెట్టంటే కొత్తడో పాతోడో మనకు అనవసరం, ముందు ఆ పని ఆయనకు ముగించేసి 1000 రూపాయలు తీసుకుంటామా లేదా? తీసుకుంటాం. మీకు ఒక చిన్న సన్నివేశాన్ని జ్ఞాపకపరుస్తాను, చూడండి ఎంత మోసం ఉంటుందో. ఎయిర్పోర్ట్ దగ్గర ఒక బడ్డీ కొట్టు ఉంది. బడ్డీ కొట్టులో ఒక తాత ఉంటాడు. ఒక ఆయన దగ్గరికి వచ్చాడు, సాయంత్రం పూట వచ్చాడు, 5 ఆ టైంలో వచ్చాడు. వచ్చి ఆ సిగరెట్లు అవి కొనుక్కున్న తర్వాత మేము విజయవాడలో ఉంటాము, మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము, మరి ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా ఎవరికి వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నాము, తక్కువ రేటుకి మరి లగేజ్ అంతా అక్కడ కొనుక్కుంటాం, వల్ల మరి ఒక 6000 తెచ్చుకో, డబుల్ కట్ మంచమును డైనింగ్ టేబుల్ ఉంది, అవి నీకు ఇచ్చేస్తాను, నేను ఆటోలో ఎందులో వేసి తెచ్చుకుంది, కానీ నాకు ఒక 6000 ఇవి చాలు, నేను మళ్ళీ అక్కడ వేసుకెళ్తాకే 6000 7000 ఖర్చు అవుతాయి, ఎందుకు అక్కడ కొనుక్కుంటాను అంటే ఈయన టచ్ చేసుకున్నాడు, నీట్గా ఉన్నాడు, ఒక సూట్ కేసు ఉంది, ఒక చక్కగా బ్యాంక్ మేనేజర్ లాగా ఉన్నాడు అనమాట. ఈ తాత నమ్మి నిజమే కదా అని చెప్పి సరే ఒక 6000 చూసుకుని రా, తీసుకెళ్తాను, అక్కడ ఇచ్చేసి నేను వచ్చేస్తాను, వెళ్ళిపోతాను అన్నాను. ఈయన 6000 రెడీ చేసుకుని ఆయన బండి మీదే తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? నెడమానూరు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కుద్ది కదా, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి దిగమన్నాడు బండి. ఆగాడు. దిగిన తర్వాత అతని జేబులోంచి కర్చీఫ్ తీసి ముక్కు దగ్గర పెట్టాడు. పెట్టంగానే ఆయన జారి పడిపోయాడు. వెంటనే మొత్తం వచ్చి పడిపోయాడు. రోడ్డు పక్కనే పడుకోబెట్టి అతని జేబులో ఉన్న 6000 రూపాయలు తీసుకుని అతను వెళ్ళిపోయాడు. ఇతడు రాత్రి 9 గంటల వరకు మెలకు రాలేదు, అక్కడ పడుకునే ఉన్నాడు. 9 గంటలకి మెలకు వచ్చిన తర్వాత చూసుకుంటే రోడ్డు పక్కన పడుకొని ఉన్నాడు. ఏంటి నేను ఎక్కడున్నానని అప్పుడు ఆయనకి చూచి, అప్పుడు ఆటో ఒకటి వస్తుంటే, అయ్యా ఇట్లా జరిగింది, డబ్బులు లేవు, మరి అక్కడ మా ఇల్లు అక్కడే ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తానంటే సైన్ ఎక్కించుకుని తీసుకొచ్చి అక్కడ దింపాడు. జత కట్టడం గురించి తెలియజేస్తున్నా. కాబట్టి అది జతేనా? అది జత కట్టడమేనా? అన్ని రకాలైనటువంటి మోసాలు ఈ లోకంలో జరుగుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, నీతో సహవాసం చేయాలి. సమరయ స్త్రీతో సహవాసం చేస్తాడు. పొరుగు వ్యక్తి, ఆమె నమ్మటలా, నీళ్ళు ఇవ్వలా, ఏమివ్వలా. తర్వాత యేసు ప్రభు అన్నాడు, నేను ఇచ్చేటువంటి నీటి నువ్వు త్రాగినట్లయితే నీకు ఇక దప్పిక ఉండదన్నప్పుడు ఆమెకు ఆశ పుట్టింది. ఈ తాత కూడా ఏం పుట్టింది? ఆశ పుట్టింది. ఆశ పుట్టి వెళ్ళాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు చేసింది ఏంటంటే, ఆ దప్పిక కోసం ఆమెలో ఆశను రేకెత్తించి ప్రభుతో మాట్లాడి, ప్రభుతో సహవాసం చేసేటట్టు, ప్రభుతో ఫ్రీగా మాట్లాడేట్టుగా స్త్రీని తయారు చేశాడనమాట. మాటల ద్వారా ఆయన మాటలు, ఆ మధురమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే, రుచికరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఆ స్త్రీ ఏమైపోయిందమ్మా? అంచెలంచెలుగా 41వ వచనం వచ్చేసరికి ఆమె పూర్తిగా మారిపోయి ఏం చేసింది? ఓ చోటకి ఎక్కడిగా, నేను నిజమైనటువంటి, ఇదిగో మన పితరులు చెప్పారే,
మన పితరులు చెప్పారే, మెస్సయ్య ఒక అతను వస్తాడని, ఆయనని నేను చూశాను, రండి అని చెప్పి ప్రభు దగ్గరికి సుమారుగా ఒక 2000 మందిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చి, ఓ ప్రభు అక్కడే ఉండి 2-3 రోజులు సువార్తను ప్రకటించి 3000 మందికి జ్ఞానస్నానం తెచ్చట స్త్రీ చేసింది. నిజమైనటువంటి స్నేహం. కాబట్టి క్రీస్తు శరీరం యొక్క రక్తాలను స్వీకరించినట్లయితే ప్రభు ఏమనుకుంటున్నాడు, నీతో జత కట్టాలని, స్నేహితుడా అని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు స్నేహితుడైపోతావు, అది నీ యొక్క లాభము. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వు అనుకుంటున్నావా ప్రభుతో జత కట్టాలని? నువ్వు కూడా అనుకుంటున్నావా? సమరయ స్త్రీ అనుకోలేదు, కానీ చివరికి ఆమె జత కట్టింది. నీ జతగా ఉండాలని, నీ తోడుగా నిలవాలని, అదే నా ఆశ. ఉంది ఆశ కూడా లేదా? ఉందా లేదా? ఆ అప్పము ద్రాక్షారసమును స్వీకరించినప్పుడు ఆయన జత కడతావు. అందులో సత్యం అది. నీ జతగా ఉండాలని, నీ తోడుగా నిలవాలని. పాడండి. ఉండాలని, నీ తోడుగా నిలవాలని, నీ నీడగా సాగాలని, నీ నీడగా సాగాలని, నీ సాక్షిగా మారాలని, నీ సాక్షిగా మారాలని. వినియోగించుకో, అభిషేకించుకో, వినియోగించుకో, అభిషేకించుకో. నీ చేతిలో పనమొట్టుగా, నీ చేతిలో నీ జతగా ఉండాలని, నీ తోడుగా నిలవాలని. జీవాహారము నీవైతే, నీ చేతి రోటెగా మారాలని. జీవాహారము నీవైతే, నీ చేతి రోటెగా మారాలని. పరలోక రాజ్యము నీవేనని, నేను సైతము చేరాలని. వినియోగించుకో, అభిషేకించుకో, వినియోగించుకో, అభిషేకించుకో. నీ జతగా ఉండాలని, నీ తోడుగా నిలవాలని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలుగా మనందరినీ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు మరి విందుకి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ విందులో పాల్గొని ఆ విందును స్వీకరించి సమిష్టిగా జీవితం కొనసాగించాలని, అలాగే మన విందులు ఆదిలో చెప్పుకున్నట్లుగా మన విందుకు భోజనం చేసినటువంటి బంధువారు మధ్యలో గొడవలు వస్తే ఆ విందు ఏమైపోయిందమ్మా, దానికి అర్థం లేకుండా పోయింది. కానీ క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి విందులో తరతరముల వరకు ఆ విందు కొనసాగుతుంది. విరోధం ఉందా? విరోధం ఉందా? క్రీస్తు విందులో ఏమన్నా విరోధం ఉందా? లేదు. సమస్త మానవాళిని ఐక్యపరిచి ఏక కుటుంబముగా, ఏక సంఘముగా మార్చినటువంటి విందు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాన్ని. ఆ విందుకు మా ప్రభు ప్రత్యేకంగా మనం పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము, కథోలికలైనటువంటి మనము దివ్య సతస్థాన విందులో పాల్గొంటూ ఐక్యత, ప్రేమ, శాంతి, సమాధానమును మనం పెంపొందించుకోవాలని ఈరోజు సువిశేష పట్టణాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. దేవుడు మన నాలుగుగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.